హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఈజీ పన్నీర్ ఫ్రై. ఈ పన్నీర్ ఫ్రై ఈజీ అండ్ సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా అదిరిపోయే రుచితో తయారవుతుంది. ఈ పన్నీర్ ఫ్రై ఎలాగైనా బాగుంటుంది. స్నాక్గా తినొచ్చు, రైస్ టిఫిన్స్లోకి సైడ్ డిష్గా తినొచ్చు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అరకప్పు పెరుగు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా మొత్తం కర్డ్లో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకొని తర్వాత పన్నీర్ క్యూబ్స్ అందులో వేసుకొని పన్నీర్ క్యూబ్స్కి బాగా మసాలా పట్టే వరకు బాగా కలుపుకొని బాగా పిసుకుతూ కలుపుకొని మొత్తం పన్నీర్ ముక్కలకి మసాలా పట్టే వరకు ఈ కన్సిస్టెన్సీలో కలిపి మూత పెట్టి అరగంట రెస్ట్ ఇవ్వాలి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని కోటింగ్ ఇచ్చి పక్కన ఉంచుకున్న పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొత్తం పన్నీర్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత 4 నుండి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, మరో 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఓ పక్క వేయించుకున్న తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకొని 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ పద్ధతిలో పన్నీర్ ఫ్రై చేసుకున్నారంటే నోటికి అదుపు ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. మాటల్లోనే రెడీ అయిపోయింది మన పన్నీర్ ఫ్రై. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.